hello and welcome to KICK. ఎండలో నెయ్యి కరిగిపోతుంది, ఎక్సర్సైజ్ చేయకపోతే బాడీలో కొవ్వు పెరిగిపోతుంది, కూర్చుని తింటే ఆస్తి కరిగిపోతుంది. అదేంటో రోజు రోజుకి నా కవిత మీద మీ ప్రేమ పెరిగిపోతోంది. ఈ నగరానికి ఏమైంది? మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. ఓకే, సో ఇవాళ షోలో 2 గ్యాంగ్లు సిద్ధంగా ఉన్నాయి. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ గ్యాంగ్. Shakalaka baby, shakalaka baby, look lipa to chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chaya to chaleda. Shakalaka baby, shakalaka baby, look lipa to chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chaya to chaleda. వెరీ గుడ్, సూపర్. వాట్ ఏ సాంగ్, వాట్ ఏ డాన్స్. అస్సలు నలుగురిలో అస్సలు పోలికే లేదు మీ డాన్స్ కి, చాలా బాగుంది. సో మీ పేరు? కృష్ణ అండి. నేను దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. నేను ఎప్పుడు వచ్చారా? మామూలుగా ఫస్ట్ బయలుదేరాను. ఎప్పుడు బయలుదేరినప్పుడు? ఓకే. నేను రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో నేను డిగ్రీ కోర్స్ చేస్తున్నాను. చాలా చిన్న పేరు ఉంది మీ కాలేజ్. మీ కాలేజ్ పేరు? రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. వెరీ గుడ్, క్యాటరింగ్ టెక్నాలజీ. ఓకే, ఏం కోర్స్ అది? డిగ్రీ కోర్స్ వచ్చేసి హోటల్ గురించి నేర్పిస్తారు. ఓకే, ఐ మీన్ హోటల్లో మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు. 5 స్టార్ హోటల్స్ గురించి. ఓకే. నా గోల్ వచ్చేసి షెఫ్ అవుదామని చెప్పి నా గోల్. ఓ, మీకు వంటలు ఇష్టం? వంటలు అనేది ఇష్టం, ప్యాషన్. ఓకే, ట్రై చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర? ట్రై చేస్తూ ఉంటాను. తిన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? బానే ఉన్నారు ప్రస్తుతానికి. స్టాక్ అంతా బాగా రాలేదు. ఎవరు ఆ బాధితులు? ఎవరెవరు ఉంటారు? మీ ఫ్రెండ్స్ ఉంటారా? ఎవరికి వండి పెడతారు? మాక్సిమం మా అన్నయ్య ఉంటారు. మాక్సిమం మీ అన్నయ్య. ఆయన ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఆయన బాగానే ఉంటున్నారు. రోజు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నారు, రెగ్యులర్ టైం కి వెళ్తున్నారు? రెగ్యులర్ గా టైం కి వెళ్తున్నారు, వస్తున్నారు కూడా. ఓకే ఓకే. బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉండట్లే? లేదండి. ఓకే, అయితే ప్రాబ్లం ఏం లేదు. సో ఈ కోర్స్ చేసిన తర్వాత నువ్వు హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరిని చూసాక నీ ఇంప్రెషన్ మారిందా? నా ఇంప్రెషన్ అనేది ఏం మారలేదు. వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు తినే తిండి మీద నాకు ఇంకా వెరైటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి నీలో. వెరీ గుడ్. నన్ను అలాంటి మంచి మంచి థాట్స్ రావాలి, క్రేజీగా ఉండాలి నువ్వు. ఎప్పటికైనా ఒక కాకరకాయతో పులుసు పెట్టాలని, ఓకే, దోసకాయతో ఉప్మా చేయాలని నేను ఎప్పటికైనా కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా చేసినప్పుడు మీకే ఫస్ట్ తెచ్చి పారిపోతా అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్, మీరు? నా పేరు సుష్మిత. నేను BBM సెకండ్ ఇయర్ చదువుతున్నాను. BBM సెకండ్ ఇయర్ చేస్తున్నారు. సో బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు? యా, ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఫస్ట్ ఇది అయిపోయాక MBA. ఎలాంటి బిజినెస్ చేస్తారు? సారీ బిజినెస్. సారీ బిజినెస్. నేను ఇంకో 2-3 ఆప్షన్స్ ఇస్తాను మంచి. ఎడార్లో ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఏదైనా ఇసుక బిజినెస్ పెడితే మీరు హ్యూజ్ సక్సెస్ అవుతుంది. అలా నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఎడార్లో ఇసుకలు ఏరుకుంటున్నారు ఇంకా మిట్టి. ఎస్ సార్, మీరు? నా పేరు మధు. మధు. ఏం సిగ్గుపడుతున్నావు? సో మధు, ఏం చేస్తుంటావు? హోటల్ మేనేజ్మెంట్. మీరిద్దరు ఒకటే బ్యాచా? ఒకటే. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్. కోర్స్ ఎక్కడ చేస్తున్నారు? బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 12. హైదరాబాద్ లో కోర్స్ చేస్తారు. ఎన్నాళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి? 2 years అది. 2 years అవుతుంది. సో 2 years నుంచి విడిగా ఉంటున్నారా? ఇక్కడే ఫ్రెండ్స్ తో ఉంటున్నారా? అన్నయ్యతో ఉంటున్నారు. ఓకే, హైదరాబాద్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది. అందరినీ చూస్తున్నారా? నచ్చారా ఎవరన్నా? అసలే ఇంకా మెలికలు తిరుగుతున్నాడు. ఓకే, వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీకు కూడా వంటలు అంటే ఇష్టమా? చేస్తారా? చేస్తాను. తెచ్చారా ఏమైనా చేసి? లేదా మీకోసం ఇప్పుడు అలా మన ఓన్లీ షో ఎంజాయ్ చేద్దాం మనం, చాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ అంటే గ్యాస్ స్టవ్, సిలిండరు, కూరగాయలు అవన్నీ నేను తెచ్చిస్తాను, నువ్వు చేసి ఇస్తావా నాకు? ఓ పని చేద్దాం, ఇవాళకి ఈ షోని వంటల ప్రోగ్రామ్ చేసేద్దాం మన బెస్ట్. దానికి వేరే ఛానల్ ఉంది మనకి సెపరేట్ గా, ఈటీవీ అభిరుచి అని. అందులో గ్యారంటీ నీ చేత వంట నేను చేపిస్తా. ఓకే, వెరీ గుడ్. మీరు? నా పేరు వైశాలి, నేను BBM సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్కూల్లో అన్ని క్లాసులకు వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళారు.
ఇంత చిన్న వయసులో మీరు బీబీఎం చేయాలని ఎందుకు అనిపించింది? చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, నేను చిన్నదాన్ని కదా, ఆ. సో నాకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ, అవునా? చిన్నదాన్ని అని. ఎస్, మీరు అల్లరి చేసినా కనపడదు, ఎలా గుంపులో కలిసిపోయి ఉంటారు. Yeah. సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. సో మా కోసం ఒక పాట పాడతారా? పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. కానీ ఇది గేమ్ అంటే ఇది గేమే, ఇది గేమ్ షోయే. ఓకే, వెరీ గుడ్. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, బాగా ఆలోచించి డిసైడ్ చేసి క్రియేటివ్ గా ఆలోచించి నాకు చెప్పండి. మీ గ్యాంగ్ పేరు ఏం డిసైడ్ చేశారు? బత్తాయి gang. ఏంటంత షాకింగ్ గా చూస్తున్నా? అంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు వినలే ఇలాంటి గ్యాంగ్ పేరు. అందుకే అంటే నేను బాగా క్రియేటివ్ అన్నాను, మీరు ఇంకా క్రియేటివ్ గా ఆలోచించారు. Yeah. వెరీ గుడ్. బత్తాయి ఎందుకు? రౌండ్ గా ఎలా తిరిగినా తిరుగుతుంది కాబట్టి. ఒకసారి ఇలా బయటికి రా, అక్కడి నుంచి బయటికి అక్కడే 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 అక్కడ వెళ్ళిపోయినా, లోపలికి వెళ్ళిపో. వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వని. ఇది బత్తాయి రౌండ్ గా ఉంటుంది, ఎటు తిప్పుతాడు తిరుగుతుందా? పిచ్ అంటారు సార్ దీన్ని, పిచ్ అంటారు. వామ్మో. ఓకే సరే, మీ ఇష్టం. బత్తాయి గ్యాంగ్ మీ గ్యాంగ్ పేరు. సో మీకు ఆపోజిట్ గా ఇంకో గ్యాంగ్ వస్తారు కదా, లెట్స్ వెల్కమ్ దెమ్. అప్పడం గుండెలు భద్రం రెమో, ర్యాంపో క్రెమో, నిద్రను తరిమే డ్రాగన్ రెమో, పువ్వులు పేర్చే సంగం రెమో, రంబల హాట్స్ లో రింగ్టోన్ రెమో, రెయిన్బో రెమో, అల్జీబ్రా తన దేహం, అమీబాల పరిణామం, కింగ్ కోబ్రా తన వేగం, వీణులకి ఉమలాటం. రెమో వెరీ గుడ్, సూపర్, చాలా అద్భుతం. అదేంటి ఇందాక డాన్స్ చేసినప్పుడు వేరే హైట్ లో ఉన్నారు, ఇప్పుడు వేరేలా ఉన్నారు? కింద డబ్బాలు వేసారా? ఆ డబ్బా దిగి ఒకసారి నీ హైట్ చూపమ్మా. అయ్యో, డబ్బాకి డబ్బాకి. వెరీ గుడ్, సూపర్. సో సార్ మీ పేరు? నా పేరు చంద్రకాంత్ సార్. చంద్రకాంత్. చిన్నప్పుడు పాట వచ్చేదబ్బా, చంద్రకాంత ఈ కహాని. ఓకే, సో మీరు డాన్స్ ఎన్నాళ్ళ నుంచి నేర్పిస్తున్నారు పిల్లలకి? నేను డాన్స్ నేర్పించాను, అంటే డాన్స్ రాదు నాకు. మీకు రాదా? ఏం మాట్లాడుతున్నారు సార్, మీలో ఇంత టాలెంట్ దాగుంది, ఎప్పుడే చూసాను నేను. అంటే మిమ్మల్ని కాపీ చేసా అంత. డాన్స్ లాంటిది అది, డాన్స్ కూడా కాదు అది, లాంటిది అది. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐటీ. ఐటీ. సూపర్. ఎక్కువ టైం దొరుకుతుంది అనుకుంటా కదా? ఐ మీన్ పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. షిఫ్ట్ ఉంటుంది 12 to 9 షిఫ్ట్ ఉంటుంది. 12 to 9. 12 to 9, ఆఫ్టర్నూన్ 12 to నైట్ 9. పర్లేదు. అయితే రాత్రి సెకండ్ షో చూసినా పొద్దున్న లేట్ గా లేచి వెళ్ళచ్చు. కంపెనీలో సెకండ్ షో బాగా కనబడుతుంది, మళ్ళీ బయటకు వచ్చి సెకండ్ షో వెళ్ళిన టైం ఉండదు. లోపల ఉన్నప్పుడు చూడాలనిపిస్తుంది, బయటకు వచ్చేప్పుడు కలిసిపోతుంది. లోపల ఎంత చూపిస్తారు వాళ్ళు, సెకండ్ షో ఫుల్ టార్చర్. ఏ కంపెనీ? పారాడిగమ్ ఐటీ సొల్యూషన్. విన్నారు కదా సార్ కంపెనీ పేరు. మీ కంపెనీలో ఇతన్ని బాగా టార్చర్ పెడుతున్నారంట. చెప్పానమ్మా, 2-3 months లో పోతుంది. పోయింది ఆల్రెడీ. టార్చర్ గానే అంటుంది ఉద్యోగం పోయింది. మళ్ళీ కొత్త ట్రై చేస్తున్నావా? ఆల్ ది బెస్ట్. వచ్చింది ఆల్రెడీ కొత్తది కూడా. ఇంకోటి కూడా వచ్చిందా? అది కూడా అంటే బాగుంటుంది అని చెప్తున్నా, అంతేలే. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సో చెప్పమ్మా, ఏ స్కూల్లో చదువుతున్నావు? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజ్ ఏం పేరు? ప్రియాంక. కాలేజ్ పేరు ప్రియాంక? నా పేరు ప్రియాంక. మీ పేరా? ఓకే ఓకే, మీ పేరు ప్రియాంక. ఏ కాలేజ్ లో చదువుతున్నావు? గండికోట బిజినెస్ స్కూల్. బిజినెస్. బీబీఎం ఫైనల్ ఇయర్. బీబీఎం ఫైనల్ ఇయర్. ఓ వెరీ గుడ్. సో మీరు జూనియర్. మా సీనియర్. మీ సీనియర్. ఓకే, వెరీ గుడ్. మీ సీనియరా? మీ సీనియర్. అంత పెద్ద జూకు, ఇంత చిన్న సియా. వామ్మో, వెరీ గుడ్. సో ఇంకేం చేస్తుంటారు అదర్ దాన్ స్టడీస్? అన్ని షోస్ కి వస్తుంటారు. అన్ని షోస్ చూస్తూ ఉంటారు. షోస్ చూడడం, కాలేజ్కి వెళ్ళడం, షోస్ కి రావడం కూడా. షోస్ కి రావడం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అండ్ మీరు? నా పేరు ఉషా, నేను బీబీఎం సెకండ్ ఇయర్. బీబీఎం సెకండ్ ఇయర్. ఓకే, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇటు సైడ్ వాళ్ళకి వంటలు ఇంట్రెస్ట్ ఉంది, ఇటు సైడ్ వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడైతే సినిమాలు సగం చూడడం ఇంట్రెస్ట్ ఉంది. నాకు డాన్సింగ్. డాన్సింగ్ ఇంట్రెస్ట్. సో డాన్స్ చేస్తూ ఉంటారా? ఎస్. ఎప్పుడైనా మీ కాలేజ్ ఫెస్ట్ లో డాన్స్ పెర్ఫార్మ్ చేస్తారా?
ఏమన్నారు అందరూ? ఏమంటారు, బాగా చేసావు అంటారు. అలాగే అంటారులేమ్మా, బయటకి ఎలా చెప్తారు. బయటకు వెళ్ళాక ఏమన్నా పర్లేదు. మీరు కూడా చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్. పాటలు పాడతారా? మీరు పాడమన్నారుగా, పాడతాం. పాడండి, ఇద్దరు కలిసి పాడండి. ఏ సాంగ్? సాంగ్ చెప్పనా? కొంచెం. వేదం అనునాదం ఏంది నువ్వు ఆలోచిస్తుండమ్మా, ఈ లోపల ఇంత మాట్లాడండి. తొందరగా ఆలోచిస్తాను. ఎస్ మాస్టారు. హలో. హలో, హాయ్. హాయ్. మీరేం చేస్తూ ఉంటారు? నా పేరు గౌరీ శంకర్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్, మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? టైం దొరికినప్పుడు ఐ యూస్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ ఎలాంటివి? చెస్, క్యారమ్ బోర్డ్? నో, క్యారమ్స్ ఐ విల్ ప్లే అండ్ క్రికెట్ కూడా ఆడతాను. క్రికెట్ ఆడతారు? బౌలింగ్ బ్యాటింగ్? రెండు చేస్తారు. నాకు కూడా చాలా బాగా ఇష్టం. బ్యాటింగ్ ఎక్కువ, బౌలింగ్. బ్యాటింగ్ ఎక్కువ, బౌలింగ్ కొంచెం. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు పాట వస్తుంది. కన్నుల వాసలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగవులే, ఇటువైపు చూసి అటువైపు అయినా కూడా అద్దాల మనసు కాదులే. అంటే వచ్చా ఇంకేం రాదా? ఓకే, సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఇచ్చేడు వాళ్ళు బాగా ఆలోచించి బత్తాయి అంట, ఎందుకంటే రౌండ్ గా ఉంటుందంట, ఎడిదిప్పినా తిరుగుతుందంట, అందుకని ఆ గ్యాంగ్ పేరు పెట్టారు. మీ గ్యాంగ్ పేరు కూడా ఆలోచించి. ఏమిటి? నిమ్మకాయ. వై నిమ్మకాయ? సమ్మర్ స్పెషల్. నేను వెళ్ళిపోతా, నేను హిమాలయాస్ అక్కడికి వెళ్ళిపోతా, నాకు వద్దు. సో బత్తాయి అంటే రౌండ్ గా ఉంటుంది, ఎడి తిప్పినా తిరుగుతుంది. నిమ్మకాయలో 2 words ఉంటాయి, నీమ్ ప్లస్ కాయ. నీమ్ అంటే వేప చెట్టు, ఆర్గానిక్ మంచిది. కాయ అంటే అన్ని కాయలు మంచిది కాబట్టి మేము నిమ్మకాయ వేస్తాం. అసలు బయటిగా ఓకే, సో నిమ్మకాయ గ్యాంగ్ అండ్ బత్తాయి గ్యాంగ్. బత్తాయి గ్యాంగ్, నిమ్మకాయ గ్యాంగ్. Let's play first round. Ratsarambola. Ratsarambola round లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. సో ఎవరా ఇద్దరు? మా గ్యాంగ్ లో సుష్మిత అండ్ కృష్ణ. కమ్ ఆన్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it. Timer on screen. Yes, your time starts in 3, 2, 1, go. Pick pocket. నేను పట్టుకుంటా బరువుగా. పిక్ పాకెట్. పిక్ పాకెట్. పిన్ పాయింట్. పిక్ పాకెట్. వీక్ పాయింట్. పిక్ పిక్. పిక్ పింక్. పిక్ పిక్. పిన్ పాయింట్. పిక్ పాయింట్. పిక్ పాయింట్. పీ పాయింట్. పిక్ పాకెట్. పింక్ పాయింట్. పిక్ పాకెట్. మిల్క్ బాయ్. పిక్ పాకెట్. సూపర్ నాన్న. మంత్రగత్తె. మంత్రగత్తె. మంత్ర. బద్రి. మంత్ర. బద్రి. మంత్రగత్తె. మంత్రగత్తె. బద్రి. మంత్రగత్తె. బజ్జి. మంత్రగత్తె. ఈయన చెప్పి మార్చేస్తున్నాడు అవ్వండి. దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి. దోసకాయ. దోసకాయ. సో దోసకాయ పచ్చడి. స్లోగా. దో దో తో సా దోస. దోస. దోశ. దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి. దోశ. దోసకాయ పచ్చడి. నువ్వు ఇది ఈజీగా చెప్తావు చూడు. జఫ్ఫా. జఫ్ఫా. షఫ్. జఫ్ఫా. షఫర్డ్. జఫ్ఫా. షఫిల్. జఫ్ఫా. 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 అరే జఫ్ఫా. 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 జఫా. రమేష్. 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 రా. లా. మేష్. లమేష్. రమేష్. రా. లా. రా రా రా. లా. రా. రా. మేష్. రమేష్. పిడకలు. పిడకలు. మీ ఇల్లు. పిడకలు. 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 మీ పిడకలు. పి మీ పి పి మీ పిన్. పి 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 పి
పిడకలు అంటున్నాడు. మీ ఇల్లు అంటున్నావు నువ్వు. రమేష్ కరెక్ట్ గా చెప్పావు. జఫా కరెక్ట్ గా చెప్పావు. దోసకాయ పచ్చడి చెప్పలేదు. మంత్రగత్తె చెప్పలేదు. పిక్ పాకెట్ చెప్పలేదు. సో 2 రైట్ ఆన్సర్స్. జఫా, రమేష్ రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి 200 points. బత్తాయి గ్యాంగ్ 200 points. వెల్ ప్లేడ్. సో నిమ్మకాయ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? మీ ఇద్దరు వస్తారు. ఆర్ యూ ష్యూర్? ఇటెవరు అటెవరు? మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. ఈ రౌండ్ ఆడాలంటే మినిమం మనకి పిచ్ ఉండాలి. నీకుందా? నీకు కూడా పిచ్ ఉంది. ఓకే, టైమర్ ఆన్. 3, 2, 1 గో. రబ్బర్ గాజులు. రబ్బర్ గాజులు. రబ్బరు. రబ్బరు. నమ్మకుడు. రబ్బరు. దబగ్యుడు. రబ్బరు. నమ్మకం వస్తుంది. సమైక్యుడు. రబ్బరు. రబ్బరు. నమ్మడు. రబ్బరు. పాస్ పాస్ పాస్. రబ్బరు. గోరింటాకు. 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 వెరీ గుడ్. చెలికాడు. చెలికాడు. అంటే ఏంటి? చెలికాడు. శనిగాడు. చెలికాడు. చెలికాడు. శనిగాడు. ఏ చెప్పించు. చెల్లికాడు. చెలిగాడు. రాధాకృష్ణులు. రాధాకృష్ణులు. రాధాకృష్ణుడు. సమోసా. 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 మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. చేతులకు పెట్టు. మెట్టెల సవ్వడి. వెన్నెల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. 12 సవ్వడి. మెట్టెల సవ్వడి. మెంటల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెంటల సవ్వడి. మెట్టెల సవ్వడి. పరిటాల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెట్టెల సవ్వడి. మెట్టెలు. మెన్నెలు. మెట్టెలు. మెంటలు. మెట్టెలు. పెట్టెలు. మెట్టలు. 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 మెట్టల సవ్వడి. కత్తిపీట. 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 రైట్. తొందరగా టైం అయిపోతుంది. పాప ఏడ్చింది. పాప ఏడ్చింది. పాప ఏడ్చింది. మా అమ్మ లేచింది. మా అమ్మ లేచింది. పాప ఏడిస్తే మామ లేచింది. పాప ఏడ్చింది. మా అమ్మ. పాప. బామ్మ. మా అమ్మ. పాప. పాప ఏడ్చింది. కత్తిపీట, మెట్టెల సవ్వడి, సమోసా, రాధాకృష్ణులు చెప్పావు. చెలికాడు చెప్పావు. గోరింటాకు చెప్పావు. రబ్బర్ గాజులు చెప్పలేదు. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6 అబ్బో 600 points. బత్తాయి గ్యాంగ్ 200 అండ్ నిమ్మకాయ గ్యాంగ్ 600. మనం వచ్చాం సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. బత్తాయి గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు బొమ్మ పడుద్ది రౌండ్ ఆడడానికి? వైష్ణవి. వైశాలి రావాలి. నిమ్మకాయ గ్యాంగ్ ఉషా. ఉషా జరా పుషా. మీరు వెళ్ళకపోయినా బెలూన్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే, జాగ్రత్త పట్టుకుని కూర్చుని ఉండండి. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. పోలీస్ ఒకడు ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్, ఒకడి మీద ఆయన ఛాలెంజ్ చేసిన వాడికే రిస్క్. టెర్రరిస్ట్ అయినా ఫ్యాక్షనిస్ట్ అయినా ఆయన కాన్సంట్రేట్ చేయనంత వరకే. వన్స్ హి కాన్సంట్రేట్స్ కౌంట్ డౌన్ బిగిన్స్. చంద్రశేఖర్ నువ్వు సినిమాలు చూస్తావా? అల్లిపోయాడు అదో వెళ్ళిపోతాం పదా. బేవార్స్ గారితో డిస్కషన్ ఎక్కువైపోయి బ్లాడర్ ఫుల్ అయిపోయింది. టాయిలెట్ అక్కడ రా. వెరీ గుడ్. మీరు చూసిన ఈ వీడియోలో
లాస్ట్ లో మహేష్ బాబు గారు నడుచుకొస్తున్నారు కదా, అప్పుడు వెనకాల ఎంతమంది కానిస్టేబుల్ ఉన్నారు? గో. నేను ఉంటాను, 2 days ఉంటాను ఇక్కడే. ఫైనలీ అడిగిరమ్మా, ఆన్సర్ చెప్పు. 5 members. 5 members. సో లాస్ట్ షాట్ లో 5 కానిస్టేబుల్ ఉన్నారు. మహేష్ బాబు గారు ఎంత? 8 members. 8 members ఉన్నారు. ఓకే, లాస్ట్ షాట్. 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్, సూపర్. నీకు అస్సలు పాయింట్లు రావు, నీకు -100 points. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ప్లీజ్ బి సీటెడ్ అధ్యక్ష. వెరీ గుడ్. సో మీరే ఆడతారా, ఎక్స్చేంజ్ అవుతారా? ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్? yes. ఇంకొక వీడియో ఆడాక అప్పుడు ఎక్స్చేంజ్ అవుతారా? లేదు, వీడియోస్ ఒకటే అయింది. ఒక్కసారైనా పడాలి కదా, అప్పుడు ఎలా పంపిస్తాను నేను? ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఈ ఇంటి మొత్తంలో, ఈ టౌన్ మొత్తంలో వాళ్ళు చూడకూడదు నీ ముఖం ఒకటేరా. అది బట్టికెళ్ళి ముఖద్వారం దగ్గర డిస్ప్లే. అయితే వాళ్ళు నా మీద పగ తీర్చుకోవడానికి వస్తున్నారంటావా? ఇది వాళ్ళ అమ్మమ్మలని తెలిసేమో. తెలిస్తే ఇక్కడ రాకుండా పోలీస్ స్టేషన్ కింద వెళ్తారు. కార్ నంబర్ నోట్ చేసుకుని మీద కంప్లైంట్ ఇచ్చారా? ఏమీ తెలియడం లేదే. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో సుధాకర్ గారి టీషర్ట్ మీద ఏముంది అని అడుగుతాను అనుకుంటున్నారు కదా మీరు. లేదు, అలాంటివి అడగను నేను. కొంచెం తేడా ఉండాలి కదా. గిరిబాబు గారు ఏ కలర్ వాచ్ పెట్టుకున్నారు? గో. అసలు బెలూన్ గాలిలోకి వెళ్తుందా? సెపరేట్ గా ఉడత కూడా కాదు, అది మరింత జంతువు. అది అట్లా ఎట్లా ఎగురుతున్నారు నాకు అర్థం కావట్లా. ఓకే, సో మన దగ్గర 100 ఉందమ్మా. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే అది కూడా పోతుంది. ఓకే, ఆన్సర్ క్లూ. మళ్ళీ ఏ కలర్ వాచ్ పెట్టుకున్నారు? Gold. Are you sure? Yeah. Promise? Promise. Right answer, 200 points. ఓకే, బత్తాయి గ్యాంగ్ ఇప్పుడు మీరు డాన్స్ చేశారు కదా, అదే ఏదో ఊగుతుంది పోడియంలో. సో బత్తాయి గ్యాంగ్ 300 points అండ్ నిమ్మకాయ గ్యాంగ్ 600 points. సో ఎక్స్చేంజ్. ఎస్, అండ్ ఎక్స్చేంజ్. సో బత్తాయి గ్యాంగ్ అండ్ నిమ్మకాయ గ్యాంగ్ ఆల్ ది బెస్ట్. మీరిద్దరు ఫీల్డ్ కొత్త కాబట్టి గ్యారంటీ ఒకసారి పడతారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మహా అయితే తెలుసుగా మీ అందరికి, ముందు వరుస పోతుంది అంతే. Here we go, బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. అక్కకోకే బావుకోకే, నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో పెళ్లి చేసుకుని హయత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం. అర్జెంట్ గా మావోయిస్ట్ గా మరి నేను మందు పాత్రతో లేపేయాలనుందిరా. అబ్బా, ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయ్యా. గో టు హెల్. ఏంటి రెడ్డి, కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాద మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఏమనుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? మీరు చూసిన ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ గారి పక్కనున్న శ్రీనివాస్ రెడ్డి గారి పేరేంటి? గో. అదేంటో ప్రతిసారి ఇట్లా ఇటు సైడ్ వాళ్ళే వస్తారు, పాయింట్లు పోగొట్టుకుంటారు. ఓకే, ఆన్సర్. 100 points. 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 100 points.
ఈ అమ్మాయికి ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలుస్తాడు. సో అందులో 2 ముక్కలు ఉన్నాయి కాబట్టి ఒక ముక్క పెట్టుకుని ఉండొచ్చు. శ్రీను శ్రీనివాస్ రైట్. ఓకే శ్రీను కానీ శ్రీనివాస్ కానీ. ఒక్కసారి వీడియో చూద్దామా? ఏంటి కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? ఆయన పేరు మామూలుగా శ్రీనివాస్ రెడ్డి, అందులో ఏదో మొక్క ఉండుంటది కదా అంటే నువ్వు రెడ్డి వదిలేసి శ్రీనివాస్ చెప్పావు. కంగ్రాచులేషన్స్, వాళ్ళకి 100 పోయింది. -100. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కరులుంగా. సో అసలు విషయం ఏంటంటే ఊరికే 100 పోతే ఎలా ఉంటుందా అని చెక్ చేశాను. యాక్చువల్ గా ఈ సినిమాలో ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి, కానీ ఈ వీడియోలో ఏమని పిలిచాడు? రెడ్డి అనే పిలిచాడు, అందుకే 100 పోయింది. ఓకే శభాష్. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. కూర్చోమ్మా, గ్యారంటీ మనకి పాయింట్లు తెప్పించుకున్నాం. మనం 80% 100 పోగొట్టుకున్నాం. ఓకే ప్లీజ్ ఒప్పుకోను. ఓకే బొమ్మపొడిలో లాస్ట్ వీడియో. ఇలా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. అన్యాయం కదా బాబాయ్, యాక్షన్ నాది క్యాప్షన్ ఆడదా? అయ్యి బాబు ఇది అఫీషియల్ ప్రెస్ మీట్ లో తిరుపతి మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళిపోరా బాబు. అదేంటి బాబాయ్ అలా అంటావు? బాబాయ్ కాబట్టి మధ్య మాత్రం అవతల ప్రపంచం చూస్తుందరా, చూడాలని కదా నా బాధ. సరే పాపం అమాయకులు మీరు ఎందుకు కష్టమైన ప్రశ్నలు అడగడం, ఈజీగా అడిగేస్తాను. ఓకే రవితేజ గారు మెడలో ఎన్ని చైన్లు ఉన్నాయి? గో. అదేమిటో ఒక్కసారి కూడా పూర్తిగా రాలేదు నువ్వు. దామా వెరీ గుడ్. ఎస్ ఆన్సర్ ప్లీజ్. 1. అసలు టైం ఎక్కువ తీసుకోరే మీరు, తప్పమని చెప్పేస్తారు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాడి నేనని కన్ఫర్మ్ చేసింది. రచ్చనంబోలా ఇక రచ్చనంబోలా 5 అడుగులు ఉన్న ఇస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సుర్సుర్రని లాగింది. రచ్చనంబోలా ఇక రచ్చనంబోలా. అసలు ఒక్క వీడియో కూడా మనం ఆడలేదు అనుకుంటా. వెరీ గుడ్. వాళ్ళు ఏంటో వెళ్తున్నారు. సో బత్తాయి గ్యాంగ్ 400 పాయింట్స్ అండ్ నిమ్మకాయ గ్యాంగ్ 600 పాయింట్స్. అండ్ ఇప్పుడు 3rd రౌండ్. ఇంత పాపం అమ్మాయిలు అందరూ కష్టపడి ఆడారు కాబట్టి ఈసారి అబ్బాయిలు అందరూ గెటప్ వేస్తారు. ఓకే గెటప్ వేసి మంచి స్కిట్ చేసి మా దగ్గర మార్కులు కొట్టేస్తారు. రెడీ లెట్స్ గో ఫర్ ఇట్. 3rd రౌండ్ జంబలగడి పంబ. సో జంబలగడి పంబ రౌండ్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బత్తాయి గ్యాంగ్ నుంచి 2 వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. సో ఇంతకీ గెటప్ కి ఈ దారుణం ఎందుకు జరిగింది అంటే ఇది ఒక టైప్ ఆఫ్ పెళ్లి చూపులు, వెరైటీ పెళ్లి చూపులు. వెరైటీ పెళ్లి చూపులు. పెళ్లి కూతురు ఇవిడ, మీరు పెళ్లి కొడుక. వెరీ గుడ్, బాగుంటాయి పెళ్లి చూపులు. ఓకే బత్తాయి గ్యాంగ్ రెడీ, యాక్షన్. అమ్మయ్యా ఇంకా ఈ రోజు మా ఇంట్లో ఎవరూ లేరు, నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయి. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. బాత్రూమ్ 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 బాత్రూమ్.
ఎవరండి మీరు? అసలు ఎందుకు వచ్చారు మా ఇంట్లోకి? ఈరోజు ఏం వారం బాబు? మంగళవారం. మీ ఆలోచన నా ఆలోచన ఒకేలా ఉంది బాబు. నేను కూడా ఈరోజు మంగళవారం అనే అనుకున్నాను. మీ ఆలోచన నా ఆలోచన ఏంట్రా నీ బొందా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి? నాకు 3 అమ్మాయిలు బాబు. ఒక అమ్మాయికి వెరైటీగా పెళ్లి చేశాను. ఇంకా 2 అమ్మాయిలకి రోజు ఒకరింటికి వెళ్తూ ఉంటాను. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తుంటాను బాబు. ఇదిగోండి బాబు మా 2 అమ్మాయిలు. ఎందుకు వస్తున్నావు పైకి? ఎందుకు వస్తున్నావా? నా పేరు తీగ. అదేం పేరు రా తీగ? తను చిన్నప్పుడు తీగలా ఉండేది బాబు, అందుకని తన పేరు తీగ అని పెట్టాను. అసలు ఎందుకు వస్తున్నావు నా పైకి? ఎందుకు వస్తున్నావు? పేరు మెలిక. చిన్నప్పుడు తన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మెలికలు తిరుగుతుండేది బాబు, అందుకనే మెలిక అని చెప్పి పేరు పెట్టాను. అసలు నీ తీయకి మెలికపడి ఉండాల్సింది. అప్పుడు కనుక వీళ్ళిద్దరు భూమిపైకి వచ్చేవాళ్ళు కాదు. అసలు అల్లుడు ఎవరు? అసలు మేము ఒకసారి ఫిక్స్ అయితే అది అల్లుడు గారే అండి. అల్లుడు లేదు ఏం లేదు పో. అల్లుడు గారు ఒక పాట పాడతాడా? నేను ఎందుకు పాడాలి అసలు? మీరు పాట పాడకపోతే మా 2 అమ్మాయిలు మేము పాడతారు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. బాగా పాడారు అల్లుడు, బాగా పాడారు. ఒకసారి మీరు వాక్ చేసి చూపిస్తారా? క్యాట్ వాక్. అలా కాదు అల్లుడు గారు, క్యాట్ వాక్. మా ఇంట్లో క్యాట్ లేదు కదా. దానికి కూడా నాకేనా? బాగా చేశారు అల్లుడు గారు. అలాగే ఒక 2 స్టెప్పులు వేయగలరా? ఇది నా వల్ల కాదురా బాబు, నేను చేసేస్తా. అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి బాగా చేశారు అల్లుడు గారు. హలో ఎవరండి? అవునా, ఉందా? ఓకే అండి. ఏముంది అల్లుడు గారు? ఏం లేదండి, నేను హాస్పిటల్ కి వెళ్ళాను. అయితే నాకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. అయితే ఈ రోజు ఇంకా తేలిపోయిందండి, నాకు ఎయిడ్స్ ఉందని తేలిపోయింది. మీకు ఎయిడ్స్ ఉందా అల్లుడు గారు? అవును, నాకు ఎయిడ్స్ ఉంది. అమ్మయ్యా, నేను ఆడిన ఒక చిన్న అబద్ధానికి వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారు. అమ్మయ్యా. అల్లుడు గారు మేము కూడా వెళ్ళలేదండి, మేము కూడా ఊరికనే అలా వెళ్ళాం. సరే, మీరు ఇప్పుడు నిజంగా ఎలా వెళ్తారో నేను చూపిస్తా. ఇదిగో వెరీ గుడ్, సూపర్ చేశారు. అన్నిటికంటే లాస్ట్ లో రన్నింగ్ పాత్రలు బాగా పోషించారు, బాగున్నాయి. హైలైట్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్ లో కూడా ఆయన అది పరిగెత్తడం చాలా అద్భుతం కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి చూపులు ఇలా కూడా ఉంటాయన్న విషయం బత్తాయి గ్యాంగ్ మనకు చూపించారు. మరి నిమ్మకాయ గ్యాంగ్ ఏం చేసి ఎంటర్టైన్ చేపిస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నిన్ను చూడుకుంటే చాలు చెప్పాలమ్మ పింపు, నీ చూపే తాకిందంటే పొంగల్లోని టెంపల్. లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. సో లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి గెటప్ ట్రై చేశారా? ఇక మీ షోకి వచ్చాక ట్రై చేస్తున్నా. అవును, ఇలాంటివన్నీ మా షోల్లోనే జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ పశుపతి విగ్లా ఉంది. సో ఇంతకీ ఏంటి గెటప్ కి అర్థం ఏంటి? నేను ఒక టీచర్, స్కూల్ టీచర్. ఓకే, ఈ అబ్బాయి స్టూడెంట్. గెటప్ కరెక్ట్ సెట్ అయింది. ఫస్ట్ టైం ఒకరికి గెటప్ కరెక్ట్ గా సెట్ అవడం అంటే నీకు యాస్టీస్ అలాగే ఉంది. అసలు అదిరిపోయింది. అసలు మీసం యాడ్ అవడం వల్ల ఆడేసుకుంటారు. సో ఒక స్టూడెంట్ టీచర్ మధ్యలో స్కిట్ ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరిలోనూ ఉంది సంథింగ్, అర్థం కాని ఏదో ఫీలింగ్, లో లో తాగు
మ్యామ్ వస్తుంది. ఏంటి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు? నైట్ అంతా చాట్ చేసి చేసి చేయి పని చేయట్లేదు మ్యామ్. సర్లే చాటింగ్ కాపీ నాకు చెప్పు గుడ్ మార్నింగ్ నువ్వు. సరే మ్యామ్. ఏం మ్యామ్ ఈ రోజు బాగా తయారయ్యారు? నీకోసం ఎందుకులే, మాకు స్కూల్లో ప్రిన్సిపల్ బాగుండంట, దానికి లైన్ వేయడానికి. నీకు ఎందుకు అవన్నీ? చదువుకోండి, మీరు చదువుకోండి ఫస్ట్. నా క్లాస్ ఎంత వరకు అయింది? ఏముంది మ్యామ్, జస్ట్ ఫస్ట్ బెంచ్ కాస్త ముందుకు జరిగింది అంతే. రే ఫస్ట్ బెంచ్ ముందు జరగడేంట్రా, ఇలా బతుకులంతా ఇంతే. ఇట్లా చేయడం వల్లే మొత్తం బ్యాక్లాగ్ అన్ని పడ్డాయి. మీకు కొంచెం మంది చదువుకోరా, బాగుపడరా. అదేంటి మ్యామ్ అలా అంటారు? లైఫ్ అంటేనే లేస్ ప్యాకెట్ లాంటిది. లేస్ ప్యాకెట్ లో గాలిందని కొనుక్కోకుండా ఉంటామా, తక్కువ ఉన్నాయని తినకుండా ఉంటామా? సర్లే మనం ఇంట్లో కూర్చొని లేసి తినుకుంటా ఉన్నాం. స్కూల్కి ఎందుకు వచ్చినావు? మిమ్మల్ని చూడడానికి మ్యామ్. నన్ను చూడడానికి. నేను క్లాస్ చెప్పుకుందామా? సో రావణుడు సీతని ఇలా ఎత్తుకెళ్ళాడు. పట్టపాల క్లాస్ గురికబెట్టడం ఏంటి? రాత్రంతా పడుకోలే? నిద్రపోకుండా యోగా చేయమంటారా? సరే మీలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కి ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? చెప్తాను. అమీర్పేట నుండి కుక్కట్పల్లి వరకు బస్ 40 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంది. సో అలాంటి బస్ ని పట్టుకోవడానికి ఒక మనిషి ఎంత స్పీడ్ లో ఉండాలి? ఏముంది మ్యామ్, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే రీచ్ అయిపోతారు. నడుచుకుంటూ అయిపోతే రీచ్ అవుతారు? సిగ్నల్ పడుతుంది, బ్రేక్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎంత దూరమైనా మనం ఈజీగా నడుచుకుంటూ రీచ్ అయిపోవచ్చు మ్యామ్. మీరు బాగుపడరా అసలు. మీ బతుకంద ఫేస్బుక్, వాట్సాప్, చాటింగ్ రాత్రి అంతా. అందుకే చేయి చూడ క్లుబ్బిపోయినాయి మీ అందరికి. సరే మ్యామ్, మీరు ఇంత ఇంటెలిజెంట్ కదా, మిమ్మల్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. 6 నిమ్మకాయలు ఉన్నాయి, 2 ఏమో మీకు ఇచ్చేసాము, ఇంకా ఎన్ని మిగులుతాయి మ్యామ్? 4 ఎట్లా మిగులుతాయి మ్యామ్? 6 - 2 4 కదా. 0 మిగులుతాయి మ్యామ్. 0 ఎట్లా మిగులుతాయి? మిగతా 4 కూడా మేమే తీసేసుకుంటాం కాబట్టి. మా టీచర్ ఇట్లా చెప్పలేదురా, మీ అంత ఫాస్ట్ మేము కాదులే అప్పట్లో. సరే మీరు ఇంత ఇంటెలిజెంట్ కాబట్టి ఇంకొక ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతారా? నేనే మీరే లాస్ట్ క్వశ్చన్. సరే అయ్యండి. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి 40 కిలోమీటర్స్ స్పీడ్ తో బయటికి వెళ్ళిపోతాము. వచ్చేటప్పుడు ఎంత స్పీడ్ తో వస్తామో మీరు చెప్పగలరా? 40 అంటే ట్రైన్ ఇంకా రాలేదు, అప్పుడే వెళ్ళిపోయిందా? ట్రైన్ ఎదురా రే. జంక్షన్ కాడా ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడా టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టుముట్టి కొడతలు తీసాడే. 40 కిలోమీటర్ స్పీడ్ లో వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా అద్భుతం జరిగింది. ఇప్పుడు నేను నిన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, వెరీ గుడ్. ఒక 60 కిలోమీటర్ల స్పీడ్ లో ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్తుంటే పొగ ఎట్ సైడ్ వెళ్తుంది? వెస్ట్ నుండి ఈస్ట్ కి వెళ్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్ పొగ వస్తుందా అసలు? అందుకే చౌకరా తీసుకొచ్చి ఏం చేయమంటారు? బయలుదేరు, నువ్వు కూడా 40 స్పీడ్ లో బయలుదేరేటెళ్ళు, పరిగెత్తు. వాళ్ళే చేశారు. అసలు ఏం చేశారు? వెరైటీ పెళ్లి చూపులు, వెరైటీ మ్యారేజ్. బలవంతంగా పెళ్లి చూపులు చేశారు పాపం. చాలా బాగుంది. మొబైల్ పెళ్లి చూపులు లాగా ఆయన ఎటు వెళ్తున్నా వాళ్ళిద్దరు కూతురు తీసుకెళ్లి పెళ్లి చూపులు పెడతారు. 300 పాయింట్స్. ఇట్ సైడ్ టీచరు స్టూడెంట్. చాలా బాగుంది. చాలా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా బాగా జరిగింది. సో ఇంతకీ అది స్కూలా, కాలేజా? స్కూల్ వాళ్ళు చూస్తే స్కూల్, కాలేజ్ వాళ్ళు చూస్తే కాలేజ్. అంతా మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారా సార్ మీరు మొత్తం అంతా? 200 పాయింట్స్. వెల్ డన్. సో బత్తాయి విత్ 700 అండ్ నిమ్మకాయ విత్ 800. లాస్ట్ రౌండ్ ఆడుతున్నాం ఇప్పుడు. నలుగురు అన్యోన్యంగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ మీ నలుగురు ఆడతారు ఈ రౌండ్. 90 సెకండ్స్ లేబర్ బాగా స్కోర్ చేస్తే వాళ్ళు విన్నర్స్. సో లాస్ట్ రౌండ్ కాసుకునే వాస్కోడిగామా. ఓకే, సో ఇప్పుడు మీరు నెత్తి మీద బొచ్చులు పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ చేతిలో బొచ్చులు, దాంట్లో బంతులు పట్టుకుని రెడీగా ఉన్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి ఇసిరితే మీ నెత్తి మీద ఉన్న బొచ్చులో పడాలి. 90 సెకండ్స్ తర్వాత ఈ బొచ్చులో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సో దీనికంటే ఒక పేరు పెట్టుకోవాలి కదా మనం. ఉండమ్మా బాల్ వేస్తా. ఓకే, రెడీయా? హియర్ వి గో. 90 సెకండ్స్ టైం. 3, 2, 1 గో. సరాసరి పక్కై ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజానా కూల్చే
వదలినావు దురితులనే క్షణమే సమరమే సైనిక చలగి కచక చక ఎడతెగ చైక వెలయపు తైతక పిడికి Oh my God, this is what we call doo-doo-doo, hey, hey. Everybody shout aloud, say doo-doo-doo. Time up. Washing powder Nirma. Hey. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Well done. 1, 2, 3, 4, 5, 6. Bana isinga problem em ledu. 6 plus 8 14 1400 points. So mana paata score తో కలుపుకుంటే 2100 వచ్చింది మన దగ్గర. ఇప్పుడు వాళ్ళు 2200 చేయాలి. చేస్తే వాళ్ళు గెలుస్తారు, చేయకపోతే మనం గెలుస్తాం. ప్రాబ్లమే లేదు. ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకున్నామా మీరు? నిమ్మకాయ నిమ్మకాయలేయ్యా రండి. ఓకే, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ గా బుట్లు అమ్మే వాళ్ళగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఆడడం చూశారు కాబట్టి రెడీగా ఉండండి. గ్యారంటీ మూతో ముక్కో తగులుతుంది, గ్యారంటీ, డౌటే లేదు. 90 seconds మన టార్గెట్ 14 balls ఉండాలి. రైట్, 3, 2, 1 గో. సరాసరి పత్తి ఎదుట పడి తెగబడుతూ రచ్చి నిజాన ధన ధన కూర్చే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. Come on everybody, let's go, go, go with it. విషపు పూడ పడగలనే నరికి వేయు తక్షణమే పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే వదలినావు దురితులనే ప్రణయమే రక్షణ క్షణమే సమరమే సైనిక చలగి కచక చక ఎడతెగ చైక వెలయపు తైతక పిడికిలినే Oh my God, this is what we call doo-doo-doo, hey, hey. Everybody shout aloud, say doo-doo-doo. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Already ఈయనే వేస్తాడు. 14, 15, 16, 17, 18, 19, 20, 21. Let's go. Everybody. వాళ్ళ టోటల్ స్కోర్ 21. మీరు ఒక్క రౌండ్ లోనే మీరు చేసింది 21. సో 2100 మీ పాత స్కోర్ యాడ్ చేసుకుని 2900 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఇవాళ విన్నర్స్ మీరు. వెరీ గుడ్. ఇట్రండి. అండ్ అలాగే మీతో పాటు ఫుల్ ఎనర్జీతో ఆడిన మా బాతాయ్ గ్యాంగ్ కూడా. కమాన్ రండి. अस्सलाम वालेकुम अप्सरा నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే. Baby, oh you're so sexy, baby, you're running the galaxy, baby, నా హార్ట్ లో ఉన్న మిక్సీ. తీసేసుకుందామనే అమ్మా. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి సో
సో మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ మరో ఎపిసోడ్ లో ఇంకో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. బాయ్. నిన్ను చూసి హట్ బీటే అస్సలాం వాలేకుం అసలే టైగరు దూకుతుంటే She's a boomer, baby, she's gonna make you a dreamer. She's a steamer, she's a steamer, she's gonna